హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10వ తరగతిలోని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మీ ముందుంచాను. మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దాని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియోలో ప్రశ్నలకి ఎన్ని సమాధానాలు చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, ఒక విజేత ఆత్మకథ అనేది ఎవరిది? ఆప్షన్ 1 షీలా వీర్రాజు, ఆప్షన్ 2 ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 వైసీవి రెడ్డి, ఆప్షన్ 4 గుర్రం జాషువా. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఏపీజే అబ్దుల్ కలాం గారిది ఒక విజేత ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది? ఆప్షన్ 1 ప్రకృతి సందేశం, ఆప్షన్ 2 జీవని, ఆప్షన్ 3 చేజారిన బాల్యం, ఆప్షన్ 4 జలియన్ వాలాబాగ్. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. చేజారిన బాల్యం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, ప్రక్రియ వ్యాసం. ప్రకృతి సందేశం పాఠ్యం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం, కవి వైసీవి రెడ్డి. జీవని పాఠం ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లలు చేయుత, ప్రక్రియ కథ, కవి వి చంద్రశేఖరరావు. జలియన్ వాలాబాగ్ పాఠం ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ ఖండకావ్యం, కవి ఉమర్ ఆలీషా. నెక్స్ట్ క్వశ్చన్, షీలా వీర్రాజు గారి కథా సంపుటాలు కానిది గుర్తించండి. ఇక్కడ కానిది అన్నాడు. ఆప్షన్ 1 సమాధి మబ్బుతెరలు, ఆప్షన్ 2 రంగుటద్దాలు మనసులో కుంచే, ఆప్షన్ 3 ఊరు వీడ్కోలు చెప్పింది, ఆప్షన్ 4 కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. కొడిగట్టిన సూర్యుడు మరియు కిటికీ కన్ను అనేటటువంటివి కవితా సంపుటాలు. సమాధి మబ్బు తెరలు, రంగుటద్దాలు, ఊరు వీడుకోలు చెప్పింది అనేటటువంటివి కథా సంపుటాలు. కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం మొదలైనటువంటివేమో కవితా సంపుటాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శిలా వీర్రాజు గారి నవల కానిది? ఇక్కడ నవల కానిది అని అడిగాడు. ఆప్షన్ 1 మైనా, ఆప్షన్ 2 ఎర్ర డబ్బా రైలు, ఆప్షన్ 3 కరుణించని దేవత, ఆప్షన్ 4 వెలుగురేఖలు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఎర్ర డబ్బా రైలు అనేటటువంటిది నవల కాదు, కవితా సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, చేజారిన బాల్యం అనే పాఠం దేని నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 మబ్బు తెరలు, ఆప్షన్ 2 రంగుటద్దాలు, ఆప్షన్ 3 కళానికి ఇటు అటు, ఆప్షన్ 4 మైనా. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. కళానికి ఇటు అటు అనేటటువంటి దాని నుండి చేజారిన బాల్యం అనే పాఠ్యాంశాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది? ఆప్షన్ 1 1969, ఆప్షన్ 2 1979, ఆప్షన్ 3 1959, ఆప్షన్ 4 1989. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, షీలా వీర్రాజు గారి చిన్నప్పుడు తన ఇంటి వెనక వీధిలో ప్రైవేటు ట్యూషన్ ఎవరు చెప్పేవారు? ఆప్షన్ 1 ప్రకాశరావు, ఆప్షన్ 2 అప్పారావు, ఆప్షన్ 3 పిచ్చి పుల్లయ్య, ఆప్షన్ 4 రామూర్తి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. రామ్మూర్తి అనే ఒక ముసలాయన ₹1 ఫీజు తీసుకొని ట్యూషన్ చెప్పేవాడు. అక్కడికి సుమారు 20 మంది పిల్లలు ఆ ట్యూషన్కు వచ్చేవారు. నెక్స్ట్ క్వశ్చన్, వీర్రాజు ఆర్ట్ ఎగ్జిబిషన్లో తన చిత్రానికి వచ్చిన ప్రథమ బహుమతి ఎవరి చేతుల మీదుగా అందుకున్నాడు? ఆప్షన్ 1 డాక్టర్ గరికపాటి రాజారావు, ఆప్షన్ 2 దామెర్ల రామారావు, ఆప్షన్ 3 ప్రకాశరావు, ఆప్షన్ 4 అప్పారావు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా అందుకున్నాడు. గోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగినటువంటి మహాసభల సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేటువంటిది పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లోనే తనకు వచ్చినటువంటి ప్రథమ బహుమతిని డాక్టర్ గరికపాటి రాజారావు చేతుల మీదుగా తీసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, అన్నా ఫ్రాంక్ గారి మొదటి జానపద కథ ఏమిటి? ఆప్షన్ 1 ఈవాస్ డ్రీమ్, ఆప్షన్ 2 ఫ్రాంక్ డ్రీమ్, ఆప్షన్ 3 దివాన్ డ్రీమ్, ఆప్షన్ 4 దివాస్ కథ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఈవాస్ డ్రీమ్ అనేది అన్నా ఫ్రాంక్ మొదటి జానపద కథ. నెక్స్ట్ క్వశ్చన్, మా నాన్నగారు అనే గ్రంథం సంకలనం చేసింది ఎవరు?
ఆప్షన్ 1 ద్వానా శాస్త్రి, ఆప్షన్ 2 శాంతా సుందరి, ఆప్షన్ 3 కొడవగంటి కుటుంబరావు, ఆప్షన్ 4 శ్రీశ్రీ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, ద్వానా శాస్త్రి. కొడవగంటి కుటుంబరావు గారి గురించి తన కూతురు శాంతా సుందరి చెప్పిన విషయం మా నాన్నగారు అనే గ్రంథంలోని అంశము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలకు పర్యాయ పదాలను జతపరచండి. ఏడాది, హృదయము, వర్షం, ఈప్సితము. ఏడాది అంటే అబ్దం, సంవత్సరం అని అర్థం అండి. హృదయము అంటే డెందెము, ఎదా అని పర్యాయ పదము. వర్షము అంటే వాన, వృష్టి అని పర్యాయ పదాలు. ఈప్సితము అంటే కోరిక, ఆకాంక్ష, వాంఛ అని కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఆసక్తి అంటే ఆసక్తి అని వికృతి అండి. తంత్రం అనే ప్రకృతి పదానికి తంతు అనేది వికృతి పదం. చిత్రం అనే ప్రకృతి పదానికి చిత్తరు అనేది వికృతి పదం. ఖండం అనే ప్రకృతి పదానికి ఖండ, గండ్ర అనేటటువంటిది వికృతి పదం. నెక్స్ట్ క్వశ్చన్, గర్వపడు అనే పదం ఏ సంధి పదం? ఆప్షన్ 1 యనాదేశ సంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 పడవాది సంధి, ఆప్షన్ 4 గుణ సంధి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, పడవాది సంధి. ఇది విడదీస్తే గర్వము ప్లస్ పడు. పడవాది సంధి యొక్క సూత్రమేమో పడవాదులు పరంబైనప్పుడు మూవర్ణకానికి లోప పూర్ణ బిందువు విభాషయగును అని సూత్రము. ఇక్కడ పడవాదులు అంటే పడు, పాటు, పెట్టు అనేటటువంటివి పడవాదులు అండి. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్యాభిరుచి అనేది ఏ సమాస పదము? ఆప్షన్ 1 షష్ఠీ తత్పురుష సమాసం, ఆప్షన్ 2 సప్తమి తత్పురుష సమాసం, ఆప్షన్ 3 రూపక సమాసం, ఆప్షన్ 4 ద్వితీయ తత్పురుష సమాసం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, సప్తమి తత్పురుష సమాసము. దీని విగ్రహవాక్యము సాహిత్యము యందు అభిరుచి అని రాస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, అబద్ధం అనే పదానికి విగ్రహవాక్యం ఏమిటి? ఆప్షన్ 1 బద్ధం కానిది, ఆప్షన్ 2 సత్యమైనది, ఆప్షన్ 3 విరుద్ధమైనది, ఆప్షన్ 4 5 అన్నీ సరైనవి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, అబద్ధం అనేటటువంటి పదానికి విగ్రహవాక్యం బద్ధం కానిది అని రాస్తాము. ఇది 9 తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులు చెప్పిన విషయాన్ని లేక తను చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుకృతి, ఆప్షన్ 2 పరోక్ష అనుకృతి, ఆప్షన్ 3 సంయుక్త అనుకృతి, ఆప్షన్ 4 సంశ్లిష్ట అనుకృతి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, ప్రత్యక్ష అనుకృతి అంటాము. ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని లేక తను చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడాన్ని ప్రత్యక్ష అనుకృతి అంటాము. ఇక్కడ అనుకరించిన దానిలో విషయాన్ని, అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడాన్నేమో పరోక్ష అనుకృతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చిందు భాగవతం గురించి సరైనది? ఆప్షన్ 1 వీరు రామాయణ, భారత, భాగవత కథలను నృత్య నాటకాలుగా ఆడుతారు. ఆప్షన్ 2 వీరి ప్రదర్శనలో మృదంగం, తాళం, చిప్పలు, గజ్జలు, హార్మోనియం మొదలైనవి ప్రధానంగా వాయించే వాయిద్యాలు. ఆప్షన్ 3 వీరు ప్రదర్శించే సమయంలో ఎల్లమ్మ ఆట ఆడడం తప్పనిసరి. ఈ కళాకారుల బృందాన్ని మేళం అంటారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పైవన్నీ కూడా చిందు భాగవతానికి సంబంధించినటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, జగ్గన్న తోట ప్రబల తీర్థం ఏ జిల్లాలో జరుగుతుంది? ఆప్షన్ 1 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 2 తూర్పు గోదావరి, ఆప్షన్ 3 గుంటూరు, ఆప్షన్ 4 నెల్లూరు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొసల్లపల్లి శివారులో జగ్గన్న తోట కొబ్బరి తోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ప్రబల తీర్థం నిర్వహిస్తారు. 90 గ్రామాలకు చెందినటువంటి ప్రభలు ఈ తీర్థంలో పాలు పంచుకుంటాయి. ఈ ప్రభలు కౌశిక నది దాటుకుంటూ పొలాల మధ్య నుండి ఊరేగింపుగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే పారా ఒలింపిక్స్లో 2 పతకాలు భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఎవరు? ఆప్షన్ 1 అవని లేఖారా, ఆప్షన్ 2 అభినవ్ బింద్రాను, ఆప్షన్ 3 అవని బింద్రాను, ఆప్షన్ 4 ఎవరు కాదు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, అవని లేఖారా. ఈ అవని లేఖారా 2021లో టోక్యో పారా ఒలింపిక్స్లో 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీలో కాంస్య పథకం, 10 మీటర్ల ఎయిర్ రిఫైల్లో బంగారు పథకం సాధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అవని లేఖారా గురించి సరైనది? ఆప్షన్ 1 ఈమె షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. ఆప్షన్ 2 ఈమెకు 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు,
2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆప్షన్ 3 ఈమె 11 సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చంద్రశేఖరరావు గారి నవల కానిది గుర్తించండి. ఆప్షన్ 1 5 అంశాలు, ఆప్షన్ 2 ద్రోహ వృక్షం, ఆప్షన్ 3 నల్ల మిరియం చెట్టు, ఆప్షన్ 4 ఆకుపచ్చని దేశం. ఇక్కడ నవల కానిదే అన్నాడు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ద్రోహ వృక్షం అనేది నవల కాదు, ఇది కథా సంపుటి. 5 అంశాలు, నల్ల మిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం అనేటటువంటివేమో నవలలు. నెక్స్ట్ క్వశ్చన్, జీవని కథ నాటకంగా ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటక బహుమతి ఏ సంవత్సరంలో పొందింది. ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 1991, ఆప్షన్ 3 1992, ఆప్షన్ 4 1993. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 1991లో జీవని నాటకం ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చంద్రశేఖర్ గారి కథా సంపుటి కానిది. ఇక్కడ కథా సంపుటి కానిది అని అడిగాడు. ఆప్షన్ 1 జీవని, ఆప్షన్ 2 లెనిన్ ప్లేన్, ఆప్షన్ 3 5 అంశాలు, ఆప్షన్ 4 మాయాలాంతరు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 5 అంశాలు అనేది నవల, కథల సంపుటి కాదు. చంద్రశేఖరరావు ప్రకాశం జిల్లా వాసి. మహాలక్ష్మి, దేవసహాయం గారు వీరి తల్లిదండ్రులు. జీవని, మాయాలాంతరు, ద్రోహ వృక్షం, లెనిన్ ప్లేన్ మొదలైనవి కథా సంపుటాలు. నల్ల మిరియం చెట్టు 5 అంశాలు, ఆకుపచ్చని దేశం నవలలు. ప్రస్తుత పాఠం వీరి జీవని కథల నుండి సంపుటి నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవని పాఠంలోని పాత్రల పేర్లను గుర్తించండి. ఆప్షన్ 1 సరళ, లలిత, విశ్వనాథం, జీవని, ప్రమోదిని. ఆప్షన్ 2 జీవని, రామయ్య, లలిత, పార్వతి. ఆప్షన్ 3 రామయ్య, విశ్వనాథం, లలిత, జీవని. ఆప్షన్ 4 ప్రమోదిని, జీవని, పార్వతి, సరళ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. సరళ, లలిత, విశ్వనాథం, జీవని, ప్రమోదిని అండి. సరళ ఏమో డాక్టరు, లలితకు జీవని అనేటటువంటి కుమార్తె ఉన్నది. విశ్వనాథం ఏమో బస్సుల లలిత కూతురిని ఎత్తుకుంటాడు. విశ్వనాథం గారి యొక్క కూతురేమో ప్రమోదిని. నెక్స్ట్ క్వశ్చన్, జీవనిని ఏ టీచర్కి అప్పగించారు. ఆప్షన్ 1 మాలినీరావు, ఆప్షన్ 2 పద్మభూషణి, ఆప్షన్ 3 మణిభూషణ్, ఆప్షన్ 4 ధర్మారావు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. జీవనిని మణిభూషణ్ అనే ఆర్ట్ టీచర్కి అప్పగించారు. మాలినీరావు జీవని యొక్క క్లాస్ టీచర్. నెక్స్ట్ క్వశ్చన్, సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు జీవనికి ఏ పెయింటింగ్కి వచ్చింది. ఇక్కడ సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్ పెయింటింగ్ అనేటటువంటి అవార్డు అండి. ఇది ఆప్షన్ 1 నాన్న పెయింటింగ్కి, ఆప్షన్ 2 ప్రకృతి పెయింటింగ్కి, ఆప్షన్ 3 జంతువుల పెయింటింగ్కి, ఆప్షన్ 4 అమ్మ పెయింటింగ్కి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. అమ్మ అనేటటువంటి పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. ఇది మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది, అది మన జీవనికే వచ్చింది. ఉపాధ్యాయుల బృందం తనకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవని సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 మాస్కో, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 అమెరికా. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. మాస్కోకి వెళ్ళవలసి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకం ఎవరిది. ఆప్షన్ 1 బద్దెన, ఆప్షన్ 2 దూర్జటి, ఆప్షన్ 3 వేమన, ఆప్షన్ 4 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. సుమతి శతకం బద్దెన గారిదండి. దూర్జటిదేమో శ్రీకాళహస్తీశ్వర శతకం, వేమనది వేమన శతకం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిదేమో వీరకాళికాంబ శతకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలకు పర్యాయ పదాలను జతపరచండి. సుధా, క్షుధ, రవి, తర్ఫీదు, కోరిక. సుధ అంటే పీయూషం, అమృతం. క్షుధ అంటే ఆకలి, క్షుత్తు అని పర్యాయపదం. రవి అంటే సూర్యుడు, భానుడు, భాస్కరుడు అని కూడా పర్యాయపదాలు వస్తాయి. తర్ఫీదు అంటే శిక్షణ, అభ్యాసం అని పర్యాయపదాలు. కోరిక అంటే ఆశ, కాంక్ష, వాంఛ అనేటటువంటిది కూడా పర్యాయపదాలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలకు నానార్థాలను జతపరచండి. ఉదరము, విన్యాసము, అమృతం, మబ్బు. ఉదరం అంటే
పొట్ట, యుద్ధం, నడుము అనేటటువంటివి నానార్థాలు. విన్యాసము అంటే ఉంచుట, చక్కని ప్రదర్శన, రచన అని నానార్థాలు వస్తాయి. అమృతం అంటే సుధ, పాలు, ముక్తి అని నానార్థాలు. మబ్బు అంటే మేఘం, చీకటి, అజ్ఞానం అనేవి నానార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలకు సరైన వ్యుత్పత్తార్థాలను జతపరచండి. ఆకాశం అంటే దీని అందంతటా సూర్యచంద్రులు ప్రకాశించుదురు, గగనం అని వస్తుంది. అమృతం అంటే మరణాన్ని కలిగింపనిది, సుధా అని వస్తుంది. విశ్వనాథుడు అంటే విశ్వానికి నాథుడు శివుడు. గురువు అంటే అజ్ఞాన అంధకారం తొలగించేవాడు గురువు అంటే ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రకృతి వికృతులను జతపరచండి. అపూర్వం అనేటటువంటి ప్రకృతి పదానికి అబ్బురం అనేది వికృత పదం. పక్షి అనే ప్రకృతి పదానికి పక్కి అనేది వికృతి పదం. వైద్యుడు అనేటటువంటి ప్రకృతి పదానికి వెజ్జుడు అనేది వికృతి పదం. ఆశ్చర్యం అనేటటువంటి ప్రకృతి పదానికి అచ్చెరు అనేది వికృతి పదం. అర్ధరాత్రి అనే ప్రకృతి పదానికి అర్ధమరేయి అనేది వికృతి పదం. నెక్స్ట్ క్వశ్చన్, గజ కచ్చప మూషికంబులు వన జలబిలంబులందు ప్రవేశించాయి, ఏ అలంకారము? ఆప్షన్ 1 రూపకాలంకారం, ఆప్షన్ 2 స్వభావోక్తి అలంకారం, ఆప్షన్ 3 క్రమాలంకారం, ఆప్షన్ 4 ఉపమాలంకారం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, క్రమాలంకారం. వస్తువు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. ఇక్కడ గజము అంటే ఏనుగు, గజము వనములోకి, కచ్చపము అంటే తాబేలు జలములోకి, మూషికము అంటే ఎలుక, అది బిలము అంటే రంధ్రంలోకి ప్రవేశిస్తాయని చెప్తారు. రూపకలంకారం అంటే ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడాన్ని రూపకలంకారం అంటారు. స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయములకు సాదృశ్యం అంటే చక్కని పోలికను చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శిరోరత్నం అనేది ఏ సంధి పదం? ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 వృద్ధి సంధి, ఆప్షన్ 4 విసర్గ సంధి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, ఇది విసర్గ సంధి. విడదీస్తే శిరః ప్లస్ రత్నం. ఆకారాంత పదాల విసర్గకు ష, షే, సాలు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు గాక మిగతా అక్షరాలు కలిస్తే ఆకారాంత పదాల మీదున్న విసర్గ ఓకారంగా మారింది. యనాదేశ సంధి సూత్రమేమో ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైనప్పుడు యా వారాలు ఆదేశమవుతాయి. గుణసంధి ఏమో అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు అనేటువంటివి ఏకాదేశం అవుతాయి. వృద్ధి సంధి ఏమో అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ అవులు పరమైనప్పుడు ఔకారం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానదీపం అనే పదం యొక్క విగ్రహవాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 జ్ఞానము మరియు దీపము, ఆప్షన్ 2 జ్ఞానం అనేది దీపము, ఆప్షన్ 3 జ్ఞానము యొక్క దీపము, ఆప్షన్ 4 జ్ఞానము కొరకు దీపము. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, జ్ఞానం అనేది దీపము. ఇది రూపక సమాసము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అందరికీ ధన్యవాదాలు.